రెడ్డి గారి ఆయంలోనే వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడడం గతంలో ఆయననే చూస్తుండే ఆ కేసు, అది కూడా సాల్వ్ అవుతుంది అనేది నాకున్న విశ్వాసం. ఓకే అండి. ఎస్ విజయ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. సో విజయ్ గారు, చూస్తున్నాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు 200కు పైగా నామినేషన్లు వచ్చాయి. ఇదంతా సిచ్యువేషన్ చూస్తుంటే కూడా పూర్తిగా కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఇదంతా వస్తుందని అనుకోవచ్చా? ఏమనుకోవచ్చు? అటు బీజేపీ నుంచి లంకల దీపక్ ఆల్రెడీ 2023లో ఆయన పోటీ చేస్తాడు, అతన్ని మళ్ళీ నిల్చోబెట్టారు. అండ్ ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చేసి మాగంటి సునీత, అండ్ ఇంకా కాంగ్రెస్ కి వచ్చేసి నవీన్ యాదవ్ ఉన్నారు. వీళ్ళ అన్ని అంశాలు పక్కన పెడితే ఇంకా 200 పైగా నామినేషన్లు రావడం, ఇప్పుడు అంతా చూస్తుంటే కాంగ్రెస్ ఫెయిలియర్స్ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతుంది. అప్పుడు ఒకటి బీసీ అని చెప్పేసి అదన్నారు, అండ్ అంతకు ముందు మొన్నటి వరకు బీఆర్ఎస్ గురించి సరే అది ఫోన్ ట్యాపింగ్ అన్నారా, కాళేశ్వరం అన్నారా, అండ్ ఇంకా ఫార్ములా ఈ కార్ రేస్ అన్నారా, ఇవన్నీ విషయాలు పట్టినా అన్ని కోట్లలో పెండింగ్లు ఉన్నాయి. అంతేగాని ఇప్పుడు ప్రజలకు కూడా ఒక నమ్మకం పోయింది, అందుకేనా మళ్ళీ ఇప్పుడు ఇన్ని నామినేషన్లు వేశారన్న కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. సో ఏంటి దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? తెలంగాణ సమాజంలో ఈ 2 సంవత్సరాల్లో గూడు కట్టుకున్నటువంటి ఒక అసంతృప్తి, వ్యతిరేకత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బయటపడుతుంది. జనరల్ గా ఒక గవర్నమెంట్ కు 2 సంవత్సరాల్లోనే ఈ రకమైనటువంటి నిరసన వ్యక్తంగా, నిరసన జనరల్ ధర్నాలు చేస్తుంటారు, ఇవన్నీ చేశారు. అవన్నీ చేసినా పరిష్కారం కాలే. ఇది ఇంకా మరింత అట్రాక్ట్ చేయడానికి, మరింత ప్రజల దృష్టి, ప్రజల్లో ఉన్న కోట్లాది మంది ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి ఆయా వర్గాల ప్రజలు ఒక నిరసన కార్యక్రమం లాగానే చూడాలి. నిరసన కార్యక్రమంలో భాగంగానే ఈ నామినేషన్లు వేసిరని అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఒక జూబ్లీహిల్స్ ఎలక్షన్ వచ్చింది, సరే కంటోన్మెంట్ పక్క అప్పటికప్పుడు అయినా వచ్చినప్పుడు ఇంతమంది నామినేషన్ వేయడం అనేది ప్రతిదీ ఒక్కొక్క రీజన్. ఫార్మా రైతులు ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తామని భూములు తీసుకున్నారు. ఫార్మా సిటీ ఏర్పాటు చేయకుండా వేరే చేస్తే ఒప్పందం ప్రకారం ఆ భూములు తిరిగి రైతులకే ఇవ్వాలి. అది మొత్తం ఒక వివాదాస్పదం చేసి పెట్టినట్టే. ఇక అది భవిష్యత్తులో ఎన్నడూ పరిష్కారం, ఎవరు వచ్చినా ఏ గవర్నమెంట్ అది మళ్ళీ ఫార్మా సిటీకి కేటాయించినా చాలా సమస్యలు వస్తాయి. ఈ రకమైనటువంటి అదొక పెద్ద వివాదం చేసి పెట్టారు. వాళ్ళకు అగమ్య గోచరంగా చేస్తే వాళ్ళు నామినేషన్ వేశారు. త్రిపులారుకు సంబంధించి సొంత మనుషులకు లాభం జరిగే విధంగా చేసుకోవడం మరీ విచిత్రమైనటువంటి విషయం ఇది. వాళ్ళ లాభం చేయడానికి మొత్తం 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళని మొత్తం నాశనం చేసి వాళ్ళ నష్టపరిహారము సరిగ్గా ఇవ్వలేనటువంటిది. సామాజికంగా మాల వర్గానికి సంబంధించినటువంటి పెన్షనర్స్, జనరల్ గా పెన్షనర్స్ మన జనరల్ ఎలక్షన్ సమయంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి రిటైర్డ్ ఉద్యోగులు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు 2-3 నెలలైనా పెన్షన్ రావట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళంతా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే ఒక నిరసన, వీళ్ళంతా గత కొంతకాలం నుంచి కూడా వివిధ రకాల ఆందోళన రూపంలో రకరకాల నిరసనలు చేశారు. కానీ పరిష్కారము రాలేదు, ఎక్కువ దృష్టికి తీసుకెళ్ళలేదు. ఎందుకంటే అనేక రకాల మీడియాని క్యాప్చర్ పెట్టుకున్నారు, ప్రభుత్వం దృష్టికి రాకుండా పోలీసును పెట్టి అది చేశారు, వివిధ రకాల అణచివేతలు చేసినటువంటి సందర్భంలో ఒక డెమోక్రటిక్ రైట్ గా ఇప్పుడు వచ్చినటువంటి దాన్ని వీళ్ళు నామినేషన్ వేస్తే అందరి దృష్టికి వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువ సమస్యలు ఇక చూడండి 223 రావడంతో ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. అయితే వీళ్ళని విత్డ్రా చేయించేటువంటి కార్యక్రమం డెఫినెట్ గా ఇందులో కొంతమంది స్వార్థంతో కూడా వేసినటువంటి వాళ్ళు ఉంటారు. ఏమన్నా ప్రభుత్వం మాట్లాడుతుందో ఏమో, అంతో ఇంతో ఇస్తుంది అనేటువంటి దాంతో కూడా కొందరు ఉన్నారు. కొందరు జెన్యున్ గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. తీరా ఉపసంహరణప్పుడు తేలుతుంది ఎంతమంది ఉపసంహరించుకుంటారు అనేది ఒక 2 రోజుల్లో తేలుతుంది. మొత్తం మీద ఈ ఎలక్షన్ ప్రభుత్వ పనితీరుకు ప్లస్ ముఖ్యమంత్రి అనుసరిస్తున్నటువంటి విధానాలు, ముఖ్యమంత్రి ప్రవర్తన కూడా 2 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి ప్రవర్తించిన తీరు, అదేవిధంగా ముఖ్యమంత్రి ఆ రకంగా ప్రవర్తిస్తూ క్యాండిడేట్ ను కాంగ్రెస్ పార్టీ సెలక్షన్ చేసుకోవడం కూడా. జూబ్లీహిల్స్ అంటేనే ఒక హై సొసైటీ, ఒక ప్రపంచవ్యాప్తంగా అదొక మంచి సాఫ్ట్, జూబ్లీహిల్స్ అంటే పేరున్నటువంటిది. అది ఒక 2 రాష్ట్రాలు దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్లస్ ఇతర ప్రజల్లో కూడా జూబ్లీహిల్స్ అంటే ఒక డబ్బున్న నియోజకవర్గం అని, ఒక సాఫ్ట్ ఉన్నటువంటి నియోజకవర్గం అని, పారిశ్రామికవేత్తలు ప్లస్ ఇటు గల్లీలు కూడా ఉన్నటువంటి సాధారణ ప్రజలు, మధ్యతరగతి ప్రజలు అందరు ఉన్నటువంటి ఒక ఆసక్తికరంగా ఉంటుంది జూబ్లీహిల్స్ పేరుకే. అటువంటి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సెలక్షన్ చేసుకున్నటువంటి అభ్యర్థి కూడా చరిత్ర చూస్తారు. ఇటువైపు చనిపోయినటువంటి ఫ్యామిలీకి సానుభూతి ఎట్లయితే వస్తుందో అటున్నటువంటి వాళ్ళకు కూడా ఆ ఫ్యామిలీ చరిత్ర కూడా ప్రజలు చూస్తారు కదా. ఎవరు ఇటువైపు సానుభూతి ఉన్నప్పుడు ఇటువైపు కూడా ఆ చరిత్ర, ఫ్యామిలీ చరిత్రలు చూసుకుంటారు. మొత్తం రౌడీ షీట్ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని. ముఖ్యమంత్రి గారి చరిత్ర ఓ రకంగా ఉంది,
వీళ్ళ చరిత్ర ఓ రకంగా ఉంది. ఇప్పుడు తెలంగాణ ఎడుకోవాలి మరిగా ఇటువంటి వాళ్ళ చేతిలో పెట్టాలి అనే ఆలోచన జనరల్ పబ్లిక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ రిఫ్లెక్షన్ అంతా 283 అంటే ఈ రకంగానే వస్తున్నటువంటి సిచ్యువేషన్. అందుకే కాంగ్రెస్ పార్టీ విధానాలు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్లస్ నిన్న మన ఇన్సిడెంట్లు, మంత్రులు కొండా సురేఖ ఇష్యూ ప్రతి సాధారణ సమాజంలోనే కాకుండా ఎలైట్ పీపుల్ లో మొత్తం, పారిశ్రామికవేత్తల్లో మొత్తం, మధ్యతరగతి, అప్పర్ మధ్యతరగతి వీళ్ళ చర్చ మాత్రం మౌత్ టాక్ విపరీతంగా జరుగుతుంది. ఓన్లీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు సెటిల్మెంట్ల కోసమే ఉన్నది రామాయణ అనే విషయం మాత్రం చర్చ జరుగుతున్నటువంటిది. ఈ రకమైనటువంటి విధానాలు అనుసరిస్తూ మేము ఇట్లనే వెళ్తాము, మాది ఇదే పద్ధతి అనే ధోరణి, ఇవన్నీ ఇప్పుడు ఒకటి విజయ్ గారు, సరే ఒకవేళ సరే అది విత్డ్రా చేసుకుంటారా లేదా అన్న ఒక పక్కన పెడితే కూడా ఇంత మంది అభ్యర్థులు ఉంటే బరిలో గనక ఇప్పుడు మెయిన్ ప్రధాన పార్టీలు ఇటు బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, వీటికి ఓట్ శాతం కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయా? ఎందుకంటే ఉండకపోవచ్చు. ఓటు శాతం ఎట్లుంటది ఏంటంటే, ఎందుకంటే గతంలో బ్యాలెట్ ఉన్నప్పుడు నల్గొండ పార్లమెంట్ కు సంబంధించి బ్యాలెట్ పేపర్ ఉండి ఇంక ఎడ్యుకేటెడ్ గా ఉన్నటువంటి పీపుల్ ఉన్నప్పుడే దాదాపు 450 మంది నామినేషన్ వేస్తే కూడా ఏ క్యాండిడేట్ కి వేయాలో ఆ క్యాండిడేట్ కే వేశారు, ఆ క్యాండిడేట్ ని గెలిపించారు, మిగతా వాళ్ళందరినీ పట్టు. అది ఇంత పెద్ద పేపర్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు అంత జూబ్లీహిల్స్ లాంటి నేర్చుకొని ఇంతమంది వేసినా గానీ దానికి సంబంధించి ఆ కన్ఫ్యూజన్ ఏం రాకపోవచ్చు ప్రజల్లో. కాబట్టి ఎంతమంది విత్డ్రా చేసుకుంటారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే వస్తుంది. అది 2, 3, 4, 5 మిషన్లు పెడితే ఏ మిషన్ లోకి పోవాలి ఎట్లా అనేది మాత్రం ఆ కన్ఫ్యూజన్ ఒకటి ఉంటది. ఏ మిషన్ లోకి వేయాలి, ఏ మిషన్ ఇది పార్టీలు బయట ఓటర్లకు చెప్పుకోవాల్సినటువంటి పర్సన్. మీరు పలానా బూత్ పోయినట్టయితే ఆ నెంబర్ బూత్ లో ఆ నెంబరు ఈవీఎం మిషన్ దగ్గరికి పోవాలి, ఆ గుర్తున్నది అనేది అవి కూడా వస్తుంది. ఒకవేళ గుర్తు అంటే కొత్త మిషన్ వస్తే ఒకేసారి 200 పెట్టచ్చు అనేదో చెప్తున్నటువంటిది. కానీ ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఇవి బాక్సులు పెట్టినట్లయితే పలానా పోయారంటే ఓట్లు ఎన్ని పడితే కూడా తెలుసు. అందుకే అది ఎట్లా చేస్తారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా ఏర్పాటు చేస్తారో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. మొత్తం మీద ఒక ఆసక్తికరంగా, ఒక ఇంట్రెస్టింగ్ గా, ఒక అన్ని రాజకీయ పార్టీలను వివిధ సమస్యల రూపంలో కావచ్చు వారి అభిప్రాయాలు చెప్పుకోవడానికి ఒక జూబ్లీహిల్స్ ఎన్నిక ఈ 15 రోజుల పాటు మాత్రం ఒక వేదిక లాగా మాత్రం మారింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎస్ నరసింహ గారు, సో ఇందాక మీరు సబ్మిషన్ మెన్షన్ చేశారు, అది చెప్పండి. అండ్ అంతకంటే ముందు కూడా సో గతంలో కంటోన్మెంట్ భయం ఇంకా మిమ్మల్ని వెంటాడుతుందా? ఇప్పుడు కూడా అదే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ బీఆర్ఎస్ ఏమని అనుకుంటుందా? అండ్ ఇంకొకటి, మజ్లిస్ కూడా కాంగ్రెస్ కి ఇప్పుడు మద్దతు పలుకుతుంది కాబట్టి ఇంకా ఏమన్నా బీఆర్ఎస్ కాస్త భయపడుతుందా ఈ విషయంలో? మేము భయపడాల్సినటువంటి అవసరం లేదండి. మాకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రజల యొక్క పూర్తి ఆశీర్వాదం బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నది. ఎందుకంటే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ అనేది ప్రజలకు పూర్తిగా తెలుసు. ఏదైతే ఎంఐఎం మజ్లిస్ వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారో డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు హైడ్రా అనేది ఒకటి ఈ యొక్క హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఏ విధంగా నిరుపేదలను ఇబ్బంది పెట్టింది, ఏ విధంగా వాళ్ళ యొక్క ఇండ్లు కూల్చేసిందో మీరందరూ వార్తా కథనాలలో చూపించారు, మేమందరం చూడడం జరిగింది. మరి ఎంఐఎంకు సంబంధించి వాళ్ళ మజ్లిస్ కు సంబంధించినటువంటి కట్టడాలు కూల్చేయలేదు కాబట్టి వాళ్ళు ఈరోజు అభ్యర్థిని పెట్టలే, వాళ్ళు పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు. దాంట్లో కొత్తగా చేసేదేం లేదు, వాళ్ళు పెద్దగా సహాయం చేసేది కూడా ఏం లేదు బీఆర్ఎస్ పార్టీకి కానీ. అయితే నేనేమంటున్నానంటే, ఒక్కసారి ఈరోజు ఏదైతే నామినేషన్లు ఎక్కువ వేసినారో, ప్రధానంగా వేసిన వాళ్ళు త్రిబులార్ నిర్వాసితులు, ఉన్న రోడ్లను చక్కగా చేసే పరిస్థితి లేదు కానీ కొత్త రోడ్డుకు ఇంకేందో చేయనీకపోయి అక్కడ ఎకరం, ఇందాక మన విజయ్ కుమార్ అన్న గారు అన్నట్టు ఎకరా 2 ఎకరాలు అర్ధెకరా ఉన్నటువంటి వాళ్ళ యొక్క భూములను పూర్తిగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు విశ్రాంతంగా అంటే ప్రశాంతంగా ఉండాల్సినటువంటి సమయంలో వాళ్ళు ఆ ప్రశాంతతను వదిలేసుకొని వాళ్ళ యొక్క హక్కుల కోసం, వాళ్ళ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కొట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి. అదేవిధంగా విశ్రాంత ఉద్యోగులు ఏదైతే పైసలు జమ చేసుకున్నారు, ఆ పైసలు సరైన సమయంలో రాక వాళ్ళు ఉన్నటువంటి ఆస్తులను కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఇట్లా పోతే రిజర్వేషన్ల యొక్క అంశం, మాల సంఘాల యొక్క రిజర్వేషన్ల అంశం అనుకోండి. అదే విధంగా ఏదైతే గ్రీన్ ఫీల్డ్ రోడ్లు అని చెప్పి ఉన్నదో ఆ అంశాలు, ఇట్లా
అంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు, ఈ హామీలకు పూర్తిగా వ్యతిరేకంగా. సరే, అంటే అంటే మీరు హామీలు చెప్తున్నారు హామీలకు సంబంధించి వ్యతిరేకత ఉందా లేదా అని ఇవన్నీ విషయాలు చూస్తున్నాము. అది మీరు గట్టిగానే ప్రజలకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, అదంతా మేము కూడా చూస్తున్నాం. సరే, కానీ అంతకంటే ముందు అసలు ఇప్పుడు బీఆర్ఎస్ ఓట్లు అడిగే ముందు ఏం చెప్తారు అసలు? ఈ గత 10 ఏళ్లలో జూబ్లీ హిల్స్ లో, సరే మీరు ఈవెన్ మాస్ ఉంది, క్లాస్ ఉన్నాయి, రెండు ఉన్నాయి జూబ్లీ హిల్స్ లో చెప్పాలంటే. ఆ రెండు ఏరియాలలో చూసినా కూడా ఈ చిన్న వర్షం పడ్డ రోడ్లు మునిగిపోతాయి. మీరు ఏం చేశారు? ఇంతవరకు డెవలప్మెంట్ లేవు. ఈ 10 ఏళ్లలో మీరు ఏం అడుగుతారు? ఒకవేళ నిజం కేసీఆర్ వర్షం పడ్డప్పుడు కేసీఆర్ అక్కడికి వస్తారా, మాట్లాడతారా?